ఈరోజు 2 కోళ్ళు అయితే పట్టుకొని తినాలి, ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఒక కోడి తినాలి, సాయంత్రం ఒక కోడి తినాలి. ఏంది వీడు గమనిస్తున్నాడు, ఏంది నన్ను? పోరా, నువ్వు నన్ను చూడకపో. వీడు అప్పటి నుంచి నన్నే ఫాలో అవుతాడు, నేను ఎటు పోతానేమో అని చూస్తూనే ఉన్నాడు. వీడిని ఎలా దాటిపోవాలి? ఆడు అటు పోతాడు కదా, నేను మెల్లగా ఇట్లా తప్పించుకొని కినాల పొట్టు పోతా. వాడు నన్ను చూస్తాను అప్పటి నుంచి. ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేసి 4 కోళ్ళు పట్టుకొని తినాలి. ఎగిరెగిరి దూకుంటా పోతాను. ఓ దీపక్, ఇటు పోతాను, నన్ను కూడా తొలకపో. ఈ ప్రణయ్ గాడు వదిలేటట్టలేడు, మళ్ళీ నా వెంబడే వస్తాడు. చూడు దీపక్క, ఆ ప్రణయ్ గాడు మనల్ని వదలడు. నువ్వే ప్లాన్ వేసావో నాకు చెప్పు. శ్రీ వైష్ణవి, ఇక్కడ నుంచి వెళ్ళిపో. నీ ప్లాన్ గురించి చెప్పలేను నీకు. ఇవాళ వీడు కోడిని పట్టనిస్తాడో లేడు, నా వెంబడే పడతారు. పరికి పారేస్తా వీడిని, ఇంకోసారి నాతో. అసలు ఏంటి దీపక్క నీ ప్లాను? నాకు కొంచెం చెప్పు, నేను నీకు సహకరిస్తాను. ఎందుకలా ఇబ్బంది పడతావు? చూడు శ్రీ వైష్ణవి, నా ప్లాన్ నీకు చెప్పేది కానే కాదు. నీకు చెప్తే నువ్వు నీ ప్రణయ్ గారికి చెప్తావు. మీ ఇద్దరు ఒకటే, నాతో రాకు. నువ్వు రాకంటే నేను ఊరుకుంటానా? తప్పకుండా వస్తా దీపక్క. నువ్వు నాకు చెప్పి తీరాల్సిందే. ఇయ్యాల ఏం చేస్తున్నావు నువ్వు? అసలు నోరు మూసుకొని నా వెంటరా, ఇబ్బంది పెట్టకు నన్ను, ఏం అడగకు నువ్వు. ఇలా రా, అట్లకెళ్ళి పోయేద్దాం. నాకన్నా ముందచ్చే ఉన్నారు వీళ్ళు. ఎవరాళ్ళు? పట్టరా పట్టరి, వాడు మన కోసం వస్తారు. చూసావా ఈ పొగరు దీప, ఇందాక మనకేం చెప్పలేదు, ఇప్పుడు మనమే కలిసి వస్తుంది. పొమ్మన్నావు కదా, మళ్ళీ మాతో వెళ్ళి కట్టాలా నువ్వు? పోవాడు. ఏమైంది వీళ్ళకి? పిచ్చోళ్ళు లెక్క ఉరుకుతారు, కిందలకెళ్ళి దిగుతారు. ఆటలాడుకోవడానికి చల్లగా ఉన్నాయి నీళ్ళు, మంచిగా ఉన్నాయి వెచ్చవెచ్చగా. మీకు పని పాట లేదా? కిందలేం తిరుగుతారు? ఇటు రండి, ఓన్ని పట్టుదామని వీళ్ళ అవసరం పడతారు.